అందుకనే భగవద్గీతలో ఈ మనస్సును నువ్వు కల్టివేట్ చేయకపోతే, దాన్ని బాగా తీర్చిదిద్దకపోతే ఏమవుతుంది? అక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని భగవంతుడు దానికి పేరిచ్చాడు. కల్టివేటెడ్ మైండ్. అవ్యవసాయాత్మిక బుద్ధి, అన్కల్టివేటెడ్ మైండ్. కల్టివేట్ చేయనటువంటి భూమిలో మనం శుభ్రమే చేయట్లేదు. చెట్టు ఉందండి, ఆ చెట్టుని మనం పెట్టాం, అది పెరుగుతున్నది, కానీ దాని చుట్టూ చాలా అవసరం లేని మొలకలు, పిలకలు ఇవన్నీ వస్తుంటాయి కదా, గడ్డి పూసలు. వాటిని అప్పుడప్పుడు మనం తీసేయకపోతే అవి చాలా పెరిగిపోయి ఈ పెద్ద చెట్టుని పెరగనీయకుండా చేస్తుంటాయి. అట్లా చుట్టూ ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి, మనస్సు చుట్టూ శుభ్రంగా ఉండాలి దాంట్లో. అప్పుడు అది కల్టివేటెడ్ మైండ్, కల్చర్డ్ మైండ్.